బెజవాడ ధర్నా చౌక్ వివిధ రంగాల కార్మికులు వాలంటీర్ల నినాదాలతో దద్దరిల్లింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వేల మంది కార్మికులు ధర్నాలు నిర్వహించారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా తమ కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఇంతకీ ఆందోళనలు చేసిన కార్మికులు ఎవరో చూద్దాం. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న 26 జిల్లాలకు చెందిన వివిధ వర్గాల కార్మికులతో విజయవాడ ధర్నా చౌక్ కిక్కిరిసిపోయింది. మండు టెండలు మార్చేస్తున్నా టెంట్లు వేసుకుని వేలాది మంది కార్మికులు ధర్నాలు చేశారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన కార్మికులు తమ ఉద్యోగాలను పునరుద్ధరించాలని వాలంటీర్లు, శ్రీకాకుళంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆ జిల్లాకు చెందిన గిరిజనులు ధర్నాకు దిగారు. వాలంటీర్లకు ఎన్నో ఆశలు పెట్టి ఓట్లు వేయించుకున్న కూటమి నాయకులు అధికారంలోకి రాగానే అసలు వాలంటీర్ వ్యవస్థే లేదని చెబుతున్నారని, ఈ ప్రభుత్వం తమ విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త నిరుద్యోగులను సృష్టించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మేమేం 10,000 రూపాయలు పెంచమని ఈ ప్రభుత్వాన్ని ఎన్నికలకు ముందు అడగలేదు తెలుగుదేశం పార్టీని. కానీ వాళ్లే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సభల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేటటువంటి పద్ధతిలో మాట్లాడారు. వాలంటీర్లందరికీ మేము వస్తే 10,000 రూపాయలు పెంచుతాం, 5,000 రూపాయలకి ఏం వచ్చిద్దని మాట్లాడారు. అసలు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థే లేదని చెప్తా ఉన్నారు. అందుకనే మేము ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. కొత్త నిరుద్యోగాన్ని సృష్టించే పని మీరు చెయ్యొద్దు. తమకు రావాల్సిన జీతాల బకాయిలు చెల్లించాలని రాష్ట్రంలోని పంచాయతీ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖపై దృష్టి పెట్టడం మానేసి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని, తమ సమస్యలు వివరించడానికి సమయం అడిగినా ఇవ్వడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. 4 నెలల నుంచి 18 నెలల వరకు పంచాయతీ వర్కర్స్ కు వేతన బకాయిలు ఉన్నాయని, కనీస వేతనం అమలు చేయమంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెబాట పడతామని హెచ్చరిస్తున్నారు. ఈ శాఖకి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తున్నారు. మేము గత 9 నెలలుగా ఉప ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు కనికరించాల, మరి ఎప్పుడు కనికరిస్తారో తెలియదు. అటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఇటు విజయవాడలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా చౌక్ బాట పట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.